ఎన్నికలు సమీపిస్తున్న వేళ కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజుకు బలహీనపడుతుందనేందుకు కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కావలి తీరంలో పెద్ద సంఖ్యలో మత్స్యకారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టడం విశేషమైన పరిణామంగానే చెప్పుకోవాలి. కావలి రూరల్ మండలం తుమ్మలపేట పంచాయతీ పెద్దరావులపల్లి గ్రామానికి చెందిన పలువురు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, తుమ్మలపేట సర్పంచ్ కుమారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు టీడీపీకి గుడ్ బై చెప్పి కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తామంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీలో చేరేందుకు వచ్చామన్నారు. దీంతో వారిని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, తుమ్మలపేట పంచాయతీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాటంగారి రామకృష్ణ, సారిమూడి, పుట్టయ్య, బుల్లెట్ ప్రభాకర్, కాళీచరణ్, ఆంజనేయులు, రాకేష్, రవి, బుజ్జి, శారుడి, ఇస్కు, వెంకటేశ్వర్లు, సీను, కే పుట్టయ్య, సూలం, బాలాజీ, బలరాం, జాలయ్య, రామయ్య, లక్ష్మయ్య తదితర కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ 4 ఏళ్ల కాలంలో కావలి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసిందని, సీసీ రోడ్లు, డ్రైన్లు, జవల్దిన ఫిషింగ్ హార్బర్, ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడంతో ప్రజలు టీడీపీని వీడి స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అలాగే కావలి నియోజకవర్గంలోని మరో తీర ప్రాంత గ్రామమైన బంగారుపాలెం నుంచి పెద్ద సంఖ్యలో యువకులు తరలివచ్చి అఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ చేరిన వారిలో రెబల్ రాజా, బాబు, రాజారావు, గోవర్ధన్, వెంకటేశ్వర్లు, వరుణ్, జయకృష్ణ, శ్రీరామ్, జగదీష్, హర్నాథ్ మరో 100 మంది యువత కూడా ఫ్యాన్ గుర్తుకు జై కొట్టారు. ఈనాడు జూజిన్ పంచాయతీలోని పాత బంగారపాలెం యువత అంతా కూడా ఒకే మాట మీద ఒకే బాటలో అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా, ప్రతాప్ రెడ్డి గారికి కొండంత అండగా ఉండి 3వసారి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నియమించుకోవాలని చెప్పి సోదరుడు రాజా అలియాస్ రెబల్ రాజా వారి యొక్క మిత్ర బృందం అంతా కూడా కలిసి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పార్టీలో చేరడం చాలా సంతోషదగ్గ విషయం. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 2వసారి ముఖ్యమంత్రిగా, 3వసారి ముచ్చటగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గెలిపించుకునే దాంట్లో మీ వంతు బాధ్యత పోషించడానికి వచ్చినటువంటి మీ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, తప్పకుండా మీ అందరికీ ఈ పార్టీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, స్థానిక సర్పంచులు, అలాగే మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులందరం కూడా మీకు అందరికీ అండగా ఉంటాం. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా కూడా మీకు అందరికీ మేమందరం కూడా అండగా ఉండి మీ యొక్క సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా అండగా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మత్స్యకారులు నెల్లూరు జిల్లా నుంచి ఎక్కువ మంది మత్స్యకారులు వలసగా వెళుతున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఎవరన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. వారు ఎందుకు వెళ్ళిపోతారని ఆలోచన చేసి
ఆ యొక్క ఆలోచనని తప్పకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండానే వాళ్ళు వలసకి వెళ్తున్నారు, మంగళూరుకు, పాండిచేరికో లేదా చెన్నైకి వెళ్తారని చెప్పి గ్రహించి ఇక్కడే ఒక ఫిషింగ్ హార్బర్ కట్టి 300 కోట్ల రూపాయలు వెచ్చించి ఫిషింగ్ హార్బర్ని కట్టి మత్స్యకారులు ఎక్కడికి కూడా పొట్టకూటి కోసం వలస వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళందరినీ ఇక్కడే ఉండి ఇక్కడే లస్కర్గా ఉన్నటువంటి వాళ్ళని ఓనర్లుగా మార్చాలనే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దాదాపు జోజిన్ హార్బర్ 90% పనులు పూర్తయ్యాయి. తప్పకుండా జూన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి కార్యక్రమంగా జోజిన్ అనివార్య కారణాల వల్ల మొన్న 12వ తారీఖున వాయిదా పడింది. ఖచ్చితంగా నేరుగా మన దగ్గరికి వచ్చి మనందరితో ఆత్మీయంగా పలకరించి ఇంకా ఈ హార్బర్ కి ఏమేం చేయాలా, ఆ బోట్లు కొనుక్కునే ₹1 కోటి డబ్బులు మత్స్యకారుల దగ్గర ఉండదు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయాలని కూడా 12వ తారీఖున విజయవాడలో సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశానికి నేను కూడా భాగస్వామి అయ్యాను. అర్ధాంతరంగా ఓపెనింగ్ కార్యక్రమం ఆగిపోయినప్పటికీ జూన్ మాసంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే స్థానిక శాసనసభ్యులు మళ్ళీ 3వసారి ముచ్చటగా గెలిచి వారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న జగతిలో కొందరు తెలుగుదేశం నాయకులు వచ్చి ఒక సభ పెట్టారు. ఆ సభలో కాబోయే ఎమ్మెల్యే ఏదో మాట్లాడాడు, ఆయనలాగా నేను మాట్లాడాను. నీకు ఎవరు తెలిసాయా? నీకు కావల్లో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ ఎవరు నివసిస్తున్నారు, ఎవరి జీవన స్థితిగతులు ఎలా ఉంటాయో కూడా నీకు తెలియదు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ఏదో ఈ జిల్లాని ఉద్ధరిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద అపారమైన నమ్మకంతో మిమ్మల్ని రాజ్యసభ సభ్యుడిని చేసి అలాగే మీ శ్రీమతి గారికి టీటీడీ బోర్డు మెంబర్ గా 5 ఏళ్ల పాటు కొనసాగించినటువంటి నాయకుడిని ఈ రోజు ఆఖరి నిమిషంలో ఒక బీసీ పోటీ చేస్తున్నాడనో ఒక మైనారిటీకి టికెట్ ఇచ్చాడనో అని గెలిపినటువంటి వ్యక్తి ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు. బీసీలు అంటే నీకు చిన్న చూపు, మైనారిటీ అంటే నీకు చిన్న చూపు. మైనారిటీలు బీసీలు లేకుండా నువ్వు ఈ నియోజకవర్గం ఎలా గెలుస్తావో చూస్తావని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీని విడి మత్స్యకారులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ కూడా ఈ యొక్క పార్టీకి కొమ్ము కాస్తారు. వారి యొక్క జెండాని జగన్మోహన్ రెడ్డి యొక్క జెండాని పట్టుకుని మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. నీ ఓటమిని ఈ జిల్లాలో చూడబోతున్నాం. నీకు ఇదే ఆఖరి ఎన్నిక, ఇక మీద నీకు ఎన్నికలు లేవు, నువ్వు పోటీ చేసేది కూడా లేదు. ఇదే ఆఖరి ఎన్నిక, నిన్ను ఖచ్చితంగా ఓడించి తీరుతాం. విజయసాయి రెడ్డి గారిని ఒక ట్రబుల్ షూటర్ ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తారు. సాయి రెడ్డి గారి ముందు పెద్దోళ్ళే తట్టుకోలేరు. నువ్వెంత సాయి రెడ్డి గారు ఇక్కడ అఖండ విజయంతో గెలవబోతారు ఎంపీగా. అలాగే సోదరుడు పెద్దలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ముచ్చటగా 3వసారి గెలిచి మన ప్రాంతంలో మళ్ళీ మంత్రిగా కూడా చేసుకుని ఈ యొక్క హార్బర్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని కూడా మత్స్యకారులందరం కలిసిగా చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.